నమస్కారం. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. పాలకుర్తిలో ఇవాళ ఈ ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి చేస్తున్నటువంటి నీచమైన రాజకీయం గురించి ఎండగట్టడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఝాన్సీ రెడ్డి అనేటామె ఖమ్మం జిల్లాలో పుట్టి ఎప్పుడో 50 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వచ్చి మన ప్రాంతానికి చెందినటువంటి చర్లపాలెంకు చెందిన డాక్టర్ రాజేందర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకుని ఇక్కడ ఆ రాజేందర్ రెడ్డి గారు వైద్య వృత్తిలో ఉన్నారు కాబట్టి ఆ డబ్బులను రియల్ ఎస్టేట్ సంస్థల లోపల పెట్టి విపరీతంగా డబ్బు సంపాదించి ఆ డబ్బు ఉన్నదన్నటువంటి అహంకారంతో ఆ కుటుంబంలో కూడా ఎవరితో సఖ్యత లేకుండా రాజేందర్ రెడ్డి గారిని కూడా చాలా ఇబ్బందులు పెట్టిన ఉదంతాలు ఇక్కడ మేము ఎన్ఆర్ఐ కమిటీ నుంచి చాలా విన్నాం. నేను ప్రత్యక్షంగా చూడలేదు కానీ విన్నాం. ఇక్కడ కూడా ఆమె అన్ని తెలుగు సంఘాల్లో ఫస్ట్ అమెరికా తెలుగు సంఘంలో బోర్డు సభ్యురాలుగా ఉండే, ఇక్కడ గొడవలే, అలా నుంచి వెళ్ళిపోయి నాటా అనే తెలుగు సంఘంలో చేరింది, అక్కడ గొడవలే, అక్కడి నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయింది. లాస్ట్కు మన నల్గొండ జిల్లాకు చెందిన ఒక ప్రముఖ తెలుగు నాయకులు వ్యాపారవేత్త ఆయన టాటా అనేటువంటి ఒక తెలుగు సంఘం ఉంటే ఈమె మన ప్రాంతానికి చెందినవి కదా అని చెప్పి ఈమె తీసుకెళ్లి ప్రెసిడెంట్ని చేశాడు. చేస్తే అక్కడ కూడా పోయేసి 6 నెలలనే ఆ తెలుగు సంఘానికి ఏమైనా డొనేషన్ ఇవ్వబడుతుందని మహాపిసినారిమే ఇవ్వబడుతుంది. అక్కడ కూడా రాజీనామా పెట్టి బయటికి వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఒకటి స్టార్ట్ చేసింది. వేట అంటే మహిళలను ఉద్ధరిస్తాని. ఎప్పుడు ఎవరైనా మన ప్రాంతానికి చెందినటువంటి తెలంగాణకైతేనేమి మన ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులకు కానీ ఎవరికైనా కానీ ఒక ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు చూపించడంలో ఈమె ఎక్కడ దాఖలాలు లేవు. నేను చూపిస్తా పాలకుర్తి నియోజకవర్గం ఎంతమందికి నేను సాయం చేసినా. ఈమె చెప్తుంది కదా, నేను జనోద్ధరణి, నేను మస్తు సహాయం చేస్తా, మస్తు ఇది చేస్తా అది అని ఇవి చెప్తుంది కదా. ఇక్కడ పిల్లికి కూడా బిచ్చమయ్యేటటువంటి వ్యక్తి, పక్కా రియల్ ఎస్టేట్ ఏజెంట్. $1 పెడితే $10 ఎట్ట సంపాదించాలంటే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, విపరీతమైన అహంకారి, ఎవరితో పొసకదు. మేము ముందే చెప్పా, ఇవన్నీ కూడా నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పానప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అందరికీ చెప్పాను. ఆమెతో కుదరదు, ఆమె ఒక వ్యక్తిత్వం లేనటువంటి మనిషి, ఆమెకు డబ్బు అహంకారము మానవతా విలువలు తెలవని చెప్పాను. ఇవాళ నిదర్శనం చూడండి. సొంత కుటుంబ సభ్యురాలు, సొంత ఊరు చర్లపాలెం చెందిన హనుమాన్ల ప్రేమలతారెడ్డి గారు పాపం ఒక బీదింటి ఆమె ఒడ్లు అమ్ముకోవడానికి వచ్చేసి తోడల్లో ఆ యొక్క సొమ్మసిల్లి పడిపోయి చనిపోతే ఆమెను ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి విధానం మీకు ఎవరికైనా నచ్చిందా? పొయ్యి మామూలు ఒక 5,000 రూపాయలు ఇస్తుందా? ఈమె కోట్లు మేము పెద్ద ధర్మాత్ములు అని చెప్పుకుంటారు కదా. తన సొంత కుటుంబము, ఆ హనుమాన్ల కుటుంబమే కదా ఇవాళ నిన్ను తీసుకొచ్చి అమెరికాని తీసుకొచ్చి నాయకురాలు చేసింది. నువ్వెవరు? నీకు భాష సరిగ్గా రాదు, సంస్కృతి తెలియదు, పిజ్జాలు బగ్గరు తిని బతుకునేది. నీకు అసలు ఏం తెలుసు మన 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 ప్రాంతం గురించి? రాజేందర్ రెడ్డి గారు అనేటువంటి ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని వచ్చేసి, ఆయన భార్య అనేటువంటి ఒక దాన్ని పెట్టుకొని వచ్చేసి, నేను పాలకుర్తిలో పుట్టిన బిడ్డ అని అబద్ధాలు చెప్పుకోండి. పాలకుర్తికి నీకు సంబంధం ఇక్కడిది రాజేందర్ రెడ్డి గారితోనే కనెక్షన్. అదే రాజేందర్ రెడ్డి గారిని 7-10 వయసులో అమెరికాలో వదిలిపెట్టేసి ఇవాళ నీ స్వార్థం చూసుకొని ఆయన వద్దంటున్నా, ప్రాధేయపడ్డాడు. వద్దు, మనకి రాజకీయాలు వద్దు, నేను ఇప్పుడు వృద్ధుని అయిపోయినా, మనం ఇక్కడ ఒక చోట ఉందాం అంటే ఆయనను కూడా నీతో అవసరం లేని చెప్పి లాస్ట్ విడాకులు కూడా నోటీస్ ఇచ్చేసి ఆయన బ్లాక్మెయిల్ చేసేసి ఇవాళ హనుమాన్ల కుటుంబం అండతో వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు మన రాజేందర్ రెడ్డి గారి ముఖం చూసి ఈమెను హక్కును చేర్చుకున్నారు. హనుమాన్ల కుటుంబం చేసుకొని ఆనాడు నేను ప్రధాన పోటీదారుని అక్కడ, నన్ను కూడా కాదని ఈమెను హక్కున చేసుకున్నారు మా కుటుంబం అని చెప్పేసి చేసుకొని నీకు అందలం ఎక్కిస్తే ఇవాళ కుటుంబానికి ఇచ్చిన నువ్వు ప్రాధాన్యత ఏంది? పోయి 5,000 రూపాయలు బిచ్చమేసినట్టు వేస్తావా? సిగ్గుండాలి. చెప్తావు కదా పెద్ద ఇదని. నేను చెప్తున్నా, తొర్రూరులో హాస్పిటల్లో అయినా కూడా, ఆ స్కూల్ అయినా కూడా రాజేందర్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో పుట్టి చాలా కష్టపడి ఎదిగినట్టు ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని ఈమె బ్లాక్మెయిల్ చేసింది. కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తిమే, భర్తనే బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి. కుటుంబంలో పెద్ద కొడుకుతో సఖ్యత లేదు, కూతురుతో సఖ్యత లేదు. ఇప్పుడు కోడలను ఏదో తీసుకొచ్చేసి అప్పుడు టికెట్ రాదు కాబట్టి ఈమె సిటిజన్షిప్ లేదు కాబట్టి తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు కోడలకు ఈమెకు కూడా అంతంత మాత్రమే. అది కూడా చూస్తాం. ఎండ్ పాయింట్ అదే, చిట్ట చివరిగా జరిగేది అత్త కోడళ్ళ పంచాయతీ చూస్తాం. ఇప్పుడు ఇంకా అది నెక్స్ట్ స్టెప్ అదే. ఎంబటి ఉన్నటువంటి హనుమాన్ల నరేందర్ రెడ్డిని కట్ చేసి పడేస్తే మొత్తం అన్ని తానే, ఇక కొడుకు మాదిరిగానే, సొంత కొడుకు కూడా అట్లా చేయడు. హనుమాన్ల తిరుపతి రెడ్డి ఎంత కష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన బయట పెడితే ఎక్కడ పోతావు నువ్వు? గుర్తూరులో నీ యొక్క ల్యాండ్ భాగవతం
60-70 ఎకరాలు తిరుపతి రెడ్డి గారే మధ్యలో ఉండి చేసిండు. ఆయనని ఇవాళ ఎంత చిల్లర మల్లర నాయకులతో రాయపర్తులు ప్రెస్ మీట్ పెట్టి తిట్టిస్తావా తిరుపతి రెడ్డి లేకపోతే నువ్వు ఎక్కడున్నావు అసలు? హనుమాన్ల తిరుపతి రెడ్డి ఎక్కడున్నావు? హనుమాన్ల నరేందర్ రెడ్డిని కట్ చేసినావు, హనుమాన్ల తిరుపతి రెడ్డిని కట్ చేసినావు. పాప నిరంజన్ రెడ్డి పెద్ద మనిషి, ఆయన మాకు దగ్గర బంధువు కూడా, నన్ను కూడా కాదని నీ దగ్గర ఉండి నిన్ను దగ్గరుండి గెలిపిస్తే ఆ పెద్ద మనిషిని ఇలా ఆగం చేసినావు. పెద్ది కృష్ణమూర్తి ఎదిరిచ్చిండు అందరిని, మా ఝాన్సీ రెడ్డి అని చెప్పి మొత్తం గొంతెత్తుకొని మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం పెద్ది కృష్ణమూర్తిని కట్ చేస్తేవి. ఇంకా నిష్కృష్టమైందంటే తొర్రూరు చెందిన నేను ఆ పేరు చెప్పాను కానీ, ఒక యాదవ కమ్యూనిటీకి చెందిన ఒక నాయకుడు మండలాధ్యక్షుడిని గ్రామ అధ్యక్షునితో సస్పెండ్ చేసింది ఈ పనికి మాలిన ఝాన్సీ రెడ్డి. ఈమెకు రాజకీయం రాదు, ప్రజలతో మింగిలు ఎట్లా కావాలో తెలియదు, నాయకులను ఎట్లా చేర్చుకోవాలో తెలియదు. ఏమైందంటే అక్కడ కంటిన్యూస్గా దయాకర్ రావు గారు 6-7 సార్లు ఆ జిల్లా లోపల గెలుచుకుంటూ రావడం వల్ల ప్రజలకు ఒకసారి కొత్తదనాన్ని చూద్దాం అనుకున్నారు. 6 గ్యారంటీలు అనేటువంటి భోగస్వామిని నమ్మిరు. ఇంకా దయన్న కంటే ఒక మంచి పరిపాలన వస్తుందేమో, ఇవి అమెరికా నుంచి సొంత నిధులు తీసుకొచ్చి పెడతాడు కానీ నమ్మి చేసినందుకు ఇలా చెంపలు వాయించుకుంటున్నారు. గిదా నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఝాన్సీ రెడ్డి? ఒక అవకాశం వచ్చింది, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఏదో కోడలు తీసుకొచ్చి గెలిపించావు, ఆ అమ్మాయికి స్వేచ్ఛనిస్తే అమ్మాయి చక్కగా పరిపాలించుకుంటుంది కదా. ఇక నీ రోల్ అయిపోయింది కదా, పెద్ద మనిషిని ఆగమేందుకు చేస్తావు? అమెరికాలో కుటుంబాన్ని మొత్తం ఆగం చేసుకున్నావు. ఎన్ని మిలియన్ ఉంటుంది, ఎన్ని కోట్లు ఉంటుంది? కుటుంబమే సఖ్యత లేనప్పుడు నువ్వు నమ్ముకున్న ప్రజలకు నేను చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, ఇంకో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అంటే ఉరికించి కొడతారు. అట్టర్ ఫ్లాప్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్లో అసలు కాంగ్రెస్ వాళ్ళకు అసలు చోటు లేదు. ఇటువంటి డూప్లికేట్లకి ఈమె అంతకుముందు ఎవరితో ఉన్నది? ఎక్కడున్నది? టీఆర్ఎస్ నాయకులతో అసఖ్యత లేదా? దయాకర్ రావు గారు